సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తూ రేవంత్ రెడ్డిపై సవాల్ విసిరిన మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సవాల్ని స్వీకరిస్తున్నానని, అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని, ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకు తాను వస్తానని, ఆగస్టు 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారంటీలు అమలు చేస్తారని ప్రమాణం చేయాలని, ఆగస్టు 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేయాలని, ఒకవేళ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయరని, ఒకవేళ మీరు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారి లేఖ. ఇది తెలంగాణ ప్రజలకు రాసిన లేఖ. లేఖలో ఒక లైన్ నేను చదివి కూడా వినిపిస్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నాను. మీ తల్లిగా మాట ఇస్తున్నాను. మరి ఏమైంది ఈ మాట? అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 7వ గ్యారంటీ కూడా ఇస్తున్నా అని చెప్పింది సోనియా గాంధీ. అది కూడా అమలు కాదు. 7వ గ్యారంటీ ఏంటి? ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తాడు. కలిసిండా రేవంత్ రెడ్డి? ఇగో ఇది పత్రికల్లో మీరు ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్లు. ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఏమైంది మరి? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే. 100 రోజులు కాదు, 120 రోజులు దాటింది. ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైంది. ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నేను పదవి కోసం నేను బాకలాడతలేదు. నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా. నువ్వు సవాల్ వేసినావు కదా, ఎస్ పోదాంపా గన్ పార్క్ దగ్గరికి, అమరవీరుల స్తూపం ముందు. ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిండ్రో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం. ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. ప్రజలకు మీరు ఎన్ని మభ్యపెట్టిండ్రు? ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4 నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. వృద్ధులకు, వితంతువులకు, రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు 2,000 రూపాయలు బదులు 4,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మధ్యలో జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. ఆ 2,000 కలిపితే ప్రతి పెన్షన్దారునికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డది. బాకీ పడ్డ పెన్షన్దారులకు 10,000 ఇవ్వండి,
15 ఆగస్టులోగా 4,000 ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి. మహిళలకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.